లివింగ్ ద సూపర్ న్యాచురల్ అనే అంశం మీద మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ముందు ఇంతకు ముందు 2 ఎపిసోడ్స్‌లో మనం దేని గురించి అయితే ధ్యానించుకున్నామో జస్ట్ రిఫ్రెష్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ ఎపిసోడ్‌లో లివింగ్ ద సూపర్ న్యాచురల్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తులో మనకు చట్టబద్ధమైన హక్కుల గురించి మనం తెలుసుకున్నాము. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే మన ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనే విషయం గురించి మనం నేర్చుకున్నాము. రెండవ ఎపిసోడ్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మన కొరకు చేసిన దానిని, మన ఇన్హెరిటెన్స్‌ని మనం ఎలా పొందుకోవాలి, విశ్వాసం ద్వారా ఎలా జీవించాలి అనేది మనం రెండో ఎపిసోడ్‌లో మనం నేర్చుకున్నాం. ఈరోజు మూడో ఎపిసోడ్‌లో హౌ టు ట్రాన్స్‌ఫార్మ్ అవర్ మైండ్ సెట్, మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని దేవుని వాక్యానుసారంగా ఎలా మార్చుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్‌ఫార్మింగ్ యువర్ థింకింగ్ విల్ హెల్ప్ యూ టు వాక్ ఇన్ ద సూపర్ న్యాచురల్. సో ఏ విధంగా అయితే నీ ఐడెంటిటీని, గుర్తింపును తెలుసుకున్నప్పుడు సూపర్ న్యాచురల్‌లో జీవించడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, విశ్వాసము నీకు ఏ విధంగా అయితే సూపర్ న్యాచురల్‌లో జీవించడానికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం దేవుని వాక్యానుసారంగా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎప్పుడైతే మన మైండ్స్ రెన్యూ అవుతాయో, ఎప్పుడైతే మన మైండ్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతావో, అప్పుడు మనకు సూపర్ న్యాచురల్‌లో నడవడం అనేది చాలా సులువవుతుంది. చాలామంది బిలీవర్స్, చాలామంది విశ్వాసులు దే లిమిట్ దెమ్‌సెల్వ్స్ టు ద న్యాచురల్ కండిషన్స్. సో చాలాసార్లు ఏమవుతుందంటే గో బై వాట్ వి ఫీల్, వాట్ వి హియర్, వాట్ వి సీ, వాట్ వి సెన్స్. సో చాలాసార్లు మన 5 సెన్సెస్ అనేవి మనము ఏ డైరెక్షన్‌లో డెసిషన్స్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్‌లో ముందుకు వెళ్ళాలనే దాని గురించి మనల్ని ముందుకు నడుపుతుంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకొని నీ మైండ్‌ని నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటున్నావో దేవుని వాక్యానుసారంగా, అప్పుడు నీ యొక్క డెసిషన్స్ గానీ, నీ యొక్క ఆలోచన విధానం కానీ, నువ్వు చేసే ప్రతి కార్యములు దేవుని వాక్యానుసారంగా చేయడానికి చాలా సులువవుతుంది. సూపర్ న్యాచురల్‌లో నడవడానికి నీకు చాలా ఈజీ అవుతుంది. సో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? చాలాసార్లు అంటుంటాం కదా మనం, మన చుట్టుపక్కల మనం ఇది చేంజ్ అవ్వాలి, మన పొలిటికల్ సర్కమ్‌స్టాన్సెస్ చేంజ్ కావాలి, నా జాబ్‌లో సిట్యుయేషన్స్ చేంజ్ కావాలి, నా మేనేజర్స్ చేంజ్ కావాలి, నా లీడర్‌షిప్ చేంజ్ కావాలి, సో నా చర్చ్‌లో ఈ థింగ్స్ బాలేదు, ఇవి చేంజ్ కావాలి. మన చాలా అంశాల్లో చేంజ్ గురించి ప్రతి వారి నోటి నుంచి మనం ఈ చేంజ్ అనే మాట వింటుంటాము. కానీ ఈ చేంజ్ అనేది మనము లోపల చేంజ్ అయ్యే వరకు బయట ఏది చేంజ్ అవ్వదండి. సో until you change inside, until something inside you changes, nothing outside will change for you. So if you want to change the world, first you have to change yourself. సో మనల్ని మనం చూసుకునే విధానము, మన యొక్క ఆలోచన విధానము మారినట్లయితే మన చుట్టుపక్కన ఉన్న పరిస్థితులను, మన చుట్టుపక్కన ఉన్న వారిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సూపర్ న్యాచురల్‌లో మనం నడవడమే కాకుండా వారిని నడిపించడము చాలా సులువవుతుంది. బైబిల్‌లో క్లియర్‌గా ఏమని ఉంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 2 ఇట్ సేస్, వీ హ్యావ్ టు రెన్యూ అవర్ మైండ్స్. మన యొక్క మనసును మనము నిరంతరము రెన్యూ చేసుకుంటూ రావాలి, అంటే ఫీడ్ చేసుకుంటూ రావాలి. మార్పులు అంటే కాన్స్టెంట్‌గా ధ్యానించుకుంటూ చేంజ్ చేసుకుంటూ రావాలని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. ఎందుకు పాల్ అంత పర్టిక్యులర్‌గా రోమీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి, మైండ్ రెన్యూవల్ గురించి పాల్ ఎందుకు ఈ విధంగా అంత పర్టిక్యులర్‌గా చెప్పాడో మనం గమనించాలి. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచన విధానం మారదో, నిన్ను దేవుడు ఏ విధంగా అయితే చూస్తున్నాడో ఆ విధంగా చూసుకోలేవు. నువ్వు నీ పరిస్థితులకు తగ్గట్టుగా, నీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా, లేకపోతే మీ పేరెంట్స్ నిన్ను చూసే విధముగా, లేకపోతే మీ యొక్క స్పౌస్ మిమ్మల్ని చూసే విధంగా, మీ స్నేహితులు మిమ్మల్ని చూసే విధంగానే మిమ్మల్ని మీరు చూసుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం ద్వారా మీ మైండ్‌ని మీరు రెన్యూ చేసుకుంటూ వస్తారో, యూ విల్ సీ యువర్ సెల్ఫ్ లైక్ హౌ గాడ్ సీస్ యూ. దేవుడు నిన్ను ఏ విధంగా అయితే చూస్తున్నాడో, నిన్ను నువ్వు ఆ విధంగా చూసుకున్నట్లయితే సూపర్ న్యాచురల్‌లో నడవడం అనేది చాలా సులువవుతుంది. సో చాలామంది ఒకటే దగ్గర స్టక్ అయిపోయి ఉంటారు. కానీ మైండ్ రెన్యూ చేసుకున్న వాళ్ళు మాత్రము ప్రతిసారి దే వాక్ ఇన్ ద సూపర్ న్యాచురల్. సో మనకు అనేకమైన స్క్రిప్చర్స్‌లో ఈ వాక్య భాగాలు ఉన్నాయండి. 2 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 3-5 చదువుకుందాము. సో ఇక్కడ పాల్ రాస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడంటే, వీఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. సో మన వార్ఫేర్ అనేది
ఈ యొక్క లోకానికి సంబంధమైన మనుషులతోటి కాదు, కానీ మనము వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద థింగ్స్ విచ్ వీఆర్ నాట్ సీయింగ్. ఇంకొకటి ఏం చెప్తుంటే, వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ సొఫిస్టికేటెడ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎవ్రీ ఎగ్జాల్టెడ్ అండ్ ప్రౌడ్ థింగ్ అండ్ ఎవ్రీ ఇమాజినేషన్స్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు సబ్జెక్షన్ అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే మన యొక్క మనసు, మీ ఇమాజినేషన్ అనేది ఎక్కడ కలుగుతుందంటే మీ మనసులో కలుగుతుంది. ఐ నో వీ ఆల్ బిలీవ్ దిస్ ఈస్ అ బేసిక్ స్టఫ్, మనందరికీ తెలుసు. మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 elements, రైట్? యూ ఆర్ అ స్పిరిట్, యూ హ్యావ్ అ సోల్ అండ్ యూ లివ్ ఇన్ అ బాడీ. సో నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నీ యొక్క ఆత్మ అనేది మాత్రమే రక్షణ పొందుకుంది, కానీ నీ సోల్ అనగా నీ మనసు, నీ యొక్క మైండ్, విల్ అండ్ ఎమోషన్స్ అనే పార్ట్ మారు మనసును పొందుకోలేదు. నువ్వు రక్షించబడినప్పుడు నీ యొక్క ఆత్మ మాత్రమే రక్షించబడింది. సో నీ ఆత్మ ఒకటి రక్షించబడింది కాబట్టి ఇప్పుడు స్పిరిచువల్గా నువ్వు ఎనర్జైజ్ వెన్ యూఆర్ వాకింగ్ బై ఫెయిత్. సూపర్ న్యాచురల్గా దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నావో దాన్ని నువ్వు ఈ న్యాచురల్లోకి తీసుకొని రావాలంటే నీ సోల్ ద్వారానే అది ప్రాసెస్ అవుతుంది. నీ స్పిరిట్లో దేవుడు, వెన్ గాడ్ కమ్యూనికేట్స్ టు అస్, హీ కమ్యూనికేట్స్ టు అవర్ స్పిరిట్స్. సో ఆ స్పిరిట్లో కమ్యూనికేట్ చేసిన దాన్ని మనము మన సోల్లోకి తీసుకొని రావాలంటే మన మైండ్ అనేది రెన్యూ కావాలి. ఎప్పుడైతే నీ యొక్క సోల్ అనగా నీ యొక్క మనస్సు ట్రాన్స్ఫార్మ్ కాలేదో, రెన్యూ కాలేదో, అప్పుడు నువ్వు ఆ వర్డ్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవడానికి కూడా నీకు చాలా కష్టమవుతుందండి. సో అందుకే నీ స్పిరిట్ అనేది యాక్టివ్గా ఉన్నా కూడా నీ సోల్ అనేది రెన్యూడ్ కాకపోతే, నీ మైండ్ అనేది రెన్యూడ్ కాకపోతే ఆ సూపర్ న్యాచురల్లో నడవడం అనేది చాలా చాలా కష్టమవుతుంది. నీ మారు మనసు పొందుకున్నప్పుడు నీ యొక్క హృదయం, నీ యొక్క ఆలోచన విధానం మారినప్పుడు మాత్రమే నువ్వు సూపర్ న్యాచురల్లో జీవించగలుగుతావు. Philippians chapter 4 and verse 8లో పాల్ ఏమని చెప్తారంటే, థింక్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ ట్రూ, ఆనరబుల్ అండ్ ప్యూర్. సో మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలంటే ట్రూత్ఫుల్గా ఉండాలి, ఆనరబుల్, ఇతరులను గౌరవించేలాగా ఉండాలి, గణపరిచేలాగా ఉండాలి, మరియు ఎటువంటి కల్మషము లేనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. దెర్ ఈస్ అ ఫేమస్ సేయింగ్ మనందరికీ తెలిసింది, యూ కెనాట్ స్టాప్ బర్డ్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్ బట్ యూ కెన్ స్టాప్ దెమ్ బిల్డింగ్ అ నెస్ట్ ఆన్ యువర్ హెడ్. సో మన తలపైన అనేకమైన పక్షులను మనం ఎగరకుండా మనం ఆపలేము, కానీ అవి వచ్చి మన తలపైన గూడు చేసుకోకుండా మాత్రము మనం చేయగలుగుతాము. అపవాది అనేవాడు అనేకమైన ఆలోచనలతోటి నీ యొక్క మనసులో, అపవాది అనేవాడు నీ యొక్క ఆత్మతో యుద్ధం చేయడు. దేంతో యుద్ధం చేస్తాడంటే నీ యొక్క మనస్సుతోటి వాడు యుద్ధం చేస్తాడు. నీ యొక్క మనస్సుని వాడు గెలిచినట్టయితే, నీ యొక్క మనస్సు మీద వాడు ఇంపాక్ట్ కలగజేయగలిగినట్లయితే నిన్ను ఓటమికి గురి చేయడము, నిన్ను క్రీస్తు నుంచి దూరంగా నడిపించడము, ఓడిపోయినటువంటి క్రైస్తవ జీవితము నిన్ను చేసేలాగా చేయడము ఆయనకి చాలా సులువవుతుంది. సో అపవాదిని మనం ఎదుర్కోవాలంటే ముందుగా మన యొక్క మనసు రెన్యూ చేసుకోవాలి. మన యొక్క మైండ్ని మనం రెన్యూ చేసుకోవాలి. రెన్యూవల్ లేని మైండ్ తోటి మనము అపవాదితోటి మనము వార్ఫేర్లోకి దిగలేమండి. అపవాదితోటి మనం పోరాడలేము. నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యము నీకు అది ఒక ఎన్లైట్మెంట్ లాగా అయ్యి దాని ద్వారానే నువ్వు అపవాదితోటి పోరాడగలుగుతావు. వితౌట్ రెన్యూయింగ్ యువర్ మైండ్ యూ కెన్ నెవర్ డిఫీట్ ద డెవిల్ అండ్ యూ కెన్ నెవర్ walk in the victory what God has already bought it for you. You can never walk in the supernatural when you do not understand ది ఇంపార్టెన్స్ ఆఫ్ రెన్యూయింగ్ యువర్ మైండ్. సో నీ మైండ్ని నువ్వు రెన్యూ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. అపవాది అనేవాడు నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన నీకు ఆలోచనలు కలిగే స్థానంలో నిన్ను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. నీ యుద్ధం అనేది బయట లేదు, కానీ నీ యుద్ధం అనేది నీ మైండ్లో ఉంది. యువర్ బ్యాటిల్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ యూ బట్ యువర్ బ్యాటిల్ ఈజ్ ఇన్సైడ్ యువర్ మైండ్. ఇఫ్ యూ విన్ ద బ్యాటిల్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ మైండ్ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు విన్ అవుట్ సైడ్ ఇన్ యువర్ సిచ్యువేషన్. నీ యొక్క బయట పరిస్థితుల మీద నువ్వు విజయంలో నడవాలి, నీ యొక్క సమస్యల పైన నువ్వు విజయముగా నడవాలి, విజయవంతంగా బయటికి రావాలని నువ్వు అనుకున్నట్లయితే మొదటిగా నువ్వు చేయాల్సింది నీ యొక్క మనస్సును నువ్వు రెన్యూ చేసుకోవాలి, నీ యొక్క మైండ్ని నువ్వు రెన్యూ చేసుకోవాలి. ఇఫ్ యూ డు నాట్ రెన్యూ యువర్ మైండ్ యూ విల్ బీ స్టక్ విత్ ద ఓల్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క పాస్ట్కి. సో యువర్ ఓల్డ్ థింకింగ్, యువర్ పాస్ట్ ఈజ్ అ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క గతము, నీ యొక్క
ప్రీవియస్ ఆలోచన విధానము, నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ అనేది నీ యొక్క ఫ్యూచర్‌కి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా ఉంటుంది. నువ్వు నీ మనస్సుని, నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు విజయవంతంగా జీవించలేవు. నువ్వు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క గ్లోరియస్ డెస్టినీలో సూపర్ న్యాచురల్ లైఫ్ ద్వారా నువ్వు నడవడం నీకు కష్టమవుతుంది.